ప్రా- ప్రార్థన చేయండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి. ఓం నమస్తే అండి, అందరికీ ధన్యవాదాలు. అయితే మనం ఇప్పుడు ఒక్క నిమిషం మనము ఏం చేస్తున్నామంటే ఈ భ్వాదిగణంలో విశేష ధాతువులు ఎలా ఉన్నాయి, వాటికి వచ్చే ప్రత్యయాలు ఏంటివి అది చూస్తున్నాం కదా. అయితే దీంట్లో 48 ధాతువులు, 49 ధాతువులు, 49 ధాతువులకి విశేషంగా వేరువేరుగా ఉన్నాయి అని చెప్పేసి ప్రత్యయాలు తెలుసుకుంటున్నాము. దాంట్లో ఇప్పటి వరకు వచ్చినటువంటివి ఆయా ఏమేం ప్రత్యయాలు వచ్చాయి గుర్తున్నాయా? చెప్తారా ఎవరైనా? ఆయా, తర్వాత తర్వాత నింగ్. ఊతుపదాయ ఓహహ ఊ కాదు, ప్రత్యయాలు అది దీర్ఘమైంది. అది ఈ యంగ్ ప్రత్యయము, నింగ్ నింగ్. ప్రత్యయము, నింగ్ వచ్చింది. ఆయాదయ ఆర్థధాతుకి అదేం లేదు. సన్ ప్రత్యయము, సన్ ప్రత్యయం వచ్చేసింది. మళ్ళీ అభ్యాస అక్కడ దీర్ఘమైతుంది అభ్యాసంలో. తర్వాత ప్రత్యయాలు ఒక్కటి చెప్పండి. తర్వాత భ్రాష 23 ధాతులు అక్కడ ఏం చెప్పలేదు. ఇంకా వికల్పంగా షన్ వస్తుంది అన్నారంటే క్రమంగా పరస్పర దీర్ఘమైతుంది. తర్వాత షన్ ప్రత్యయం చూసుకున్నాము. షన్ అంటే షన్ వికల్పంగా వస్తుంది. వికరణ ప్రత్యయం వికల్పంగా, అవునా? తర్వాత సో ఇప్పుడు ఈ ఛ అనేది ఒక ప్రత్యయము కదా. ఛ ప్రత్యయమా లేకపోతే ఆదేశమా? అది ఆదేశం కదా, ఆదేశంగా వచ్చింది అది, అవునా? తర్వాత ఇంకా ఏంటి, కొన్ని ధాతువులకి మొత్తం ధాతువుగా మారిపోయింది అది, కొత్త ధాతువుగా మారింది అది, అంటే పేరు కొత్తగా వచ్చేసింది అది. ఏంటది? ఆదేశాలు వచ్చాయి కదా, పాకి ఆదేశం ఏంటిది? అది పిబా. అలా ఎన్ని ఉన్నాయి? 11, అవునా? తర్వాత ఇంకేం చెప్పుకున్నాము? దంశ, సైంజ, స్వైంజ. ఇవి ఏంటి? వీటికి షప్పు పరంగా ఉంటే, షప్పు పరంగా ఉంటే ఏం చెప్పుకున్నాము? దాంట్లో ఉన్న నకారానికి నలోపహ. తర్వాత రంజేశ్చ, రంజేశ్చలో ఏం చెప్పుకున్నాము? అందులో కూడా నకారము లోపిస్తుంది అని చెప్పుకున్నాం, అవునా? షప్పు పరంగా ఉంటే అందులో కూడా నకారం అనేది లోపిస్తుంది. అది ఎందుకు మరి విడిగా ఇవ్వడం జరిగింది? దాంట్లోనే కలపకుండా నంష, సంజ, స్వంజాం, షపి అనేది ఉంది కదా, అందులోనే రంజేష్ట కూడా కలపకుండా పక్కన ఎందుకు రాశారు మళ్ళీ విడిగా? ఏం చెప్పుకున్నాం? ఎందుకు అంటే వాటి ద్వారా ఇంకా వేరే పని లేదు, కానీ ఈ రంజ ధాతువుకి తర్వాత వేరే క్రియలు వేరే విషయంలో చెప్పడం జరిగింది, అందుకని దాన్ని అందులో కలపలేదు. కలిపితే మళ్ళీ రంజేశ్చ అని రంజ ధాతువు అని రాయాల్సి వస్తుండే కదా, అందుకని అది రాయకుండా ఏం చేశారు? చ అని పెట్టేశారు. ఇప్పుడు రంజాలో ఏమొచ్చింది? అక్కడ 3 అక్షరాలు వచ్చినాయి, 4 అక్షరాలు వచ్చినాయి, అవునా? ఇక్కడ చ అంటే ఒకటే వచ్చింది, అంటే 3 అక్షరాలు తగ్గినాయి కదా, అవునా? అందుకని అందులో రాయలేదన్నమాట. అర్థమైందా అండి? ఇప్పుడు దాంట్లో కలిపేస్తే ఇప్పుడు వాటి అన్నిటికీ ఒక నియమము, ఈ ఒక్కదానికి ఇంకో నియమం ఎక్స్ట్రా ఉంది. ఆ నియమము దాంతో పాటు కలిపేస్తే మళ్ళీ దీన్ని ఎక్స్ట్రాగా రాసి చెప్పాల్సి వస్తుండే విడిగా కదా. అలా విడిగా రాయకుండా ఎక్కువ అక్షరాలు అవుతాయి కాబట్టి దాన్ని తగ్గించడానికి సూత్రం యొక్క లక్ష్యం ఏంటిది? ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా రాయడం కదా. సూత్రం యొక్క లక్షణాలు గుర్తున్నాయా? సాధ్యమైనంత వరకు తక్కువ రాయాలి. ఇంకా ఒక అక్షరం తగ్గించినా కూడా
ఆ, అది చెప్తారు కదండి, కొడుకు అది పుడితే ఎంత పుత్రలాభం. ఆనందంగా ఉంటుందో. ఉమ్. అర్థము మారకుండా ఉండాలి. అర్థం మారకుండా ఉండాలి. ఇంకా బిగినింగ్ లో చెప్పారు మీరు చెప్పండి. ఒక బిగినింగ్ లో శ్లోకం చెప్పుకున్నాం మనం, అవునా? శ్లోకం చెప్పారు దానికి. ఉమ్. సరే, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత వద్దాం దాని దగ్గరికి. తర్వాత రథి జభో రచి. ఏమన్నాము? రథి జభో రచి అంటే రథ ధాతువుకి జభ్ ధాతువుకి అచ్చు పరంగా ఉంటే ఏమవుతుందన్నాము? నుమ్మాగమం వస్తుంది అని చెప్పుకున్నాం, ఆగమం. అవునా? తర్వాత అప్పుడు ఏమైంది? అది రంధ్య అయ్యింది. తర్వాత జభ్ జంభ. అర్థమవుతుందా? ఎందుకు జంభ అని అన్నాము, అక్కడ రంధ్య అన్నాం? ఎందుకు అంటే అది దివాదిగణంలో, రద్ధ ధాతువు దివాదిగణంలో ఉన్నటువంటిది. తర్వాత హా, అందుకని జభ్ ధాతువు భ్వాదిగణంలో ఉన్నటువంటిది. మనకి ఏ గణం కావాలి? భ్వాదిగణం కావాలి. అంటే ఇందులో నుంచి ఒక్క ధాతువు, అవునా? ఇక్కడ భౌతికనంలో ఉన్నటువంటి ఒక ధాతువు మనకి వేరుగా ఉన్నటువంటిది అని చెప్పడానికి ఆ సూత్రాన్ని తీసుకొచ్చుకున్నాం మనం. ఓకే, సో జబ్ రథ్ అనడానికి అర్థం ఏంటి అంటే ఏం చెప్పారు? రథ్ ధాతువుకి హింసా సంరాధ్యోహో, హింసా సన్రాధ్యోహో. హింసా సన్రాధ్యోహో అంటే ఏంటిది? చంపడం. హింస అంటే హింసించడం కదా, దుఃఖపెట్టడం. సన్రాధ్యోహో అంటే ఏంటది? ఆ మంచిగా అది పండిపోవడం. ఓకే, పండిపోయి అది రెడీగా సిద్ధంగా ఉండడం అన్నమాట, రాలడానికి. రాలడానికి. ఉమ్? అది. తర్వాత ఇంకేం చెప్పారు? జభ్. జభ్ అంటే ఏంటిది? జభీ. జభీ గాత్ర వినామే. జభీ గాత్ర వినామే అంటే ఏంటి? నేను చెప్పాను ఒకసారి. మనము చాలా అలసిపోయాము, అప్పుడు ఏం చేస్తాం మనం? ఊరికే వస్తూనే ఉంటుంది అది, అలసిపోయావని చెప్పడానికి. ఏంటది? ఆవలింతలు. ఆవలింతలు. గాత్ర వినామే అంటాం దాన్ని. ఏమంటాము? గాత్ర వినామే. గాత్ర వినామే అంటే నేను ఇంకా పాడడమేమో అనుకున్నా. ఆ, శరీరము విరామం తీసుకుంటుంది. అర్థమైందా? శరీరము ఓకే. విరామం తీసుకుంటుంది, ఆశ్రయం తీసుకుంటుంది. ఏంది? ఏమి వద్దు, ఇంకేం పని లేదు, చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు అని చూస్తుంది అన్నమాట. రెస్ట్. రెస్ట్ అని కావాలి. గాత్ర వినామే. ఓకేనా? శరీరము వినామే. విరామం వినామ. తీసుకుంటుంది. ఆ, శరీరము వినామే. విరామం. ఏంటమ్మా? వినామే. విరామే కాదు కదా, గాత్ర వినామే. వినామే, దాని అర్థాన్ని చెప్తున్నా నేను. ఓకే. అవునవును, గాత్ర వినామే. ఓకేనా? సో జభీ గాత్ర వినామే. నేను మీకు ఇక్కడ రాశాను చూడండి, చూస్తున్నారా అందులో? స్క్రీన్ రాలేదండి, షేర్ స్క్రీన్ చేయండి. అసలు మీరు షేర్ చేయలేదు. ఓకే, సో ఒక్క నిమిషం ఆగండి. ఈమెయిల్కి వెళ్ళాలి నేను ఇప్పుడు. ఓకే, ఇందాక పంపించాను నేను అది గ్రూప్లో, అదే షేర్ చేస్తాను, ఉండండి. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? జభీ గాత్ర వినామే. జభీ గాత్ర వినామే, ఆవలించడము లేదా నోరు తెరవడం ఆశ్చర్యంతో. ఓకే, ఓ అవునా అని చెప్పేసి అట్లా అంటాం కదా, అలా అన్నమాట. సో అలాంటప్పుడు ఆ ధాతువుని, జభీ అనే ధాతువుని వాడతామన్నమాట. కనిపించిందా? కనిపించింది. 14. జభీ అయ్యో, ఎవరైనా ఏమైనా మెసేజ్ పెట్టుంటారు. అది పోయింది. ఓకే, జభీ గాత్ర వినామే. సో అది ఆవలించడము లేదా నోరు తెరవడము ఆశ్చర్యముతో అని చెప్పేసి చెప్పుకున్నాము, అవునా? అయితే సో ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నాము? దీంట్లో ఏమొస్తుంది అంటున్నాము? ఏమొస్తుంది దాంట్లో? జభీ గాత్ర ఇక్కడ మనం ఏమన్నాము? రథి జభో అచి అని చెప్పుకున్నాం. జభోహో అచి ఏం చెప్తుంది అది?
చెప్పండి. అచ్చు పరంలో అచ్చు ఉంటే అచ్చు ప్రత్యాహారం పరంలో అచ్చు ఉంటే ప్రత్యాహార వర్ణం పరంలో ఉంటే ఉంటే ఏమైతుంది అది? నుమ్మాగమం వస్తుంది. నుమ్మాగమం నుమ్మాగం వస్తుంది అని హా, చెప్తారు. హా. సో నుమ్మాగమం వస్తుందంటే ఏంటిది? జంభతి అవుతుంది అది. అవునా? జంభతే. ఇది ఆత్మనేపది కాబట్టి జంభతే. ఓకేనా? సో ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు జబ్ అనే ధాతువు మనకి ఏం చెప్పుకున్నాము? భ్వాదిగణంలో ఉన్నటువంటిది. ఓకే, జభీ అని ఉంది. సో జభీ ఏం కనిపిస్తుంది అక్కడ? అనునాసిక ఈకారం. ఈకారం, అనునాసిక ఈకారం కనిపిస్తుంది. దానికి ఏమని పేరు పెట్టారు? ఇత్ అని పేరు. ఈత్ ఇత్ సంజ్ఞ. ఈత్ కాదు, ఇత్ సంజ్ఞ. దాన్ని ఏం చెప్పాలి? ఈదిత్. ఈదిత్ ఈదిత్ ఈదిత్. అంటే అది ఓకేనా? చెప్పను పోయి అన్నా. అదే అదే రెండు కలిపి వచ్చేసింది అది. అదే అదే అది బదులు అదే ఓకే, యా. సో ఈదిత్ ఏమనాలి? ఈదిత్. ఓకే, ఈదిత్ ఈదిత్ అది. సో ఈదిత్తోని మనకి ఏమైనా ఉన్నాయా? ఇదిత్తోని ఉన్నాయా? ఉమ్? ఇదితోనే ఉన్నాయి. ఆ, ఇదితో ఇదితో నుమ్ ఉన్నాయి. ధాతు. ఆ, ఇదితో ఇదితో ఉన్నాయి. నుమ్ ధాతోహో కదా. ఉమ్. ఇదితో నుమ్ ధాతోహో ఏం చెప్తుంది? నుమ్ము తీసుకురమ్మని చెప్తుంది. అవునా? అయితే నుమ్ ఆగమంగా వస్తుందని చెప్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నుమ్ ఆగమం వస్తుంది ఒకవేళ జభి అనుకున్నాం అనుకోండి. సో జభి అంటే అప్పుడు తప్పు అయిపోతుంది, అప్పుడు ఈ సూత్రం వర్తించదు కదా. అవునా? అవును. అది ఆల్రెడీ ఇదిత్ ధాతువు అయితే ఇంకా నీకు నుమ్ ఎక్స్ట్రా మళ్ళీ అవసరం లేదు కదా. అవునా? ఉమ్. ఉమ్. అప్పుడు ఏంటి, అందుకనే మనం ఏమనుకోవాలి ఇక్కడ? జభీ. ఏమనుకోవాలి? జభీ. జభీ ఉంది. అందుకనే ఇక్కడ ఏమన్నారు? ఈ సూత్రం ద్వారా చెప్పారు ఏమని? నుమ్ ఆగమంగా వస్తుంది అని. ఏ సూత్రం అది? రథి జభో రచి. రథి అవునా? జభో రథి జభో రచి. ఆ, అయితే ఇప్పుడు మనకి ఏమైంది? అది జభ్. అవునా? ఎత్తి సంజన ఏం చేయాలన్నారు? ఎత్తి సంజన ఏం చేయాలన్నారండి? తస్య లోపః. తస్య లోపః. ఆదర్శనం లోప. ఆదర్శనం లోపః. సో ఇప్పుడు జబ్ అని వచ్చింది. తర్వాత గమనించాలి మీరన్నీ కూడా. అవునా? ఏమేం గమనించాలి? సత్వాది కార్యాలు, తర్వాత అంగములో ఎలా ఉంది అనేవి గమనించాలి కదా. ఫస్ట్ సత్వాది కార్యాలు ఏమున్నాయి అందులో? ఉన్నాయి ఏమైనా? ఏమీ లేవు. తర్వాత తర్వాత ఏం అక్కడ చెప్తున్నాం? అనునాసిక ఈకారం ఉందన్నమాట. అంతే, అది అయిపోయింది కదా. ఇంకేం లేదు తర్వాత అంతే. ఇంకేం లేదు. అవునా? ఇక్కడ మనకి భకారం కనిపిస్తుంది. భ అంటే ఏమొస్తుంది? అది ఎన్నోది? నాలుగోది. నాలుగవది. సో 4 ఉంటే ఏమొస్తుంది? 3 కావాలి. మూడు అవుతుంది. మూడు మళ్ళీ కావాలి. 3 ఉంటే 1 అవుతుంది. ఆ విషయాలు ఒకటి. గుర్తుండాలి అంతే. ఇక్కడ వస్తుందా లేదా కాదు, మనకి ఆ విషయాలు గుర్తుండాలి, గుర్తు రావాలి అన్ని కూడా. ఓకేనా? సో 4 ఉంటే 3 అవ్వడం ఏంటిది? జష్. జష్. అప్పుడు దానికి ఏమొస్తుంది? జలాం జషి లేదా జలాం జషోంతే. అర్థమవుతుందా? జలాం జషి ఝష్. జలాం జష్ జషి కదా. సో జష్ వస్తుంది ఎప్పుడు అంటే ఝషి. ఝషి అంటే ఏంటి? ఝష్ పరంగా ఉంటే. అవునా? జల్లుకి, ఈ జల్లుకి ఝషి అన్నాము అంటే జష్ పరంగా ఉంటే జష్ వస్తుంది. జష్ అనేది ఆదేశంగా వస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ జశోంతే, జలాం జశోంతే అంటే ఏంటి? ఇది పదం ఉంటది, పదం ఉంటేనే జశోంతే అన్నాం. అవునా? పదానికి అంతములో. ఓకే, కానీ ఇది పదం కాదు కదా. కాదు, జస్ట్ ఊరికి ఆ విషయాలు గుర్తు రావాలి. తర్వాత ఇంకేం గుర్తు రావాలి? ఇంకేమన్నాము? చెర్ అన్నాము. మొదటిది అంటే ఏంటి? చెర్. చర్. చెర్ అంటే ఖరిచ ఖరిచ లేదా వావసానే. ఓకే, వావసానే. ఇంకా ఖరిచ అన్నాము. ఖరిచ అంటే ఏంటి? పరకండిషన్. ఇది పరంలో ఏదన్నా ఉండాలి, కర్ర ఉండాలి అని చెప్తున్నాం. అవునా? అవును. సో పరకండిషన్. పరంలో ఏమి లేకుండా అదే చివరిగా ఉందనుకోండి, జల్లే చివరిగా ఉంది, సో అప్పుడు ఏం రావాలి? వావసానే. భావసాని. ఓకే, వావసానే. ఇక్కడ వావసానే. ఓకేనా? ఆ సూత్రాలు మీకు గుర్తు రావాలి అంతే. ఇంకా అక్కడ చూస్తున్నామంటే మనకి అది వచ్చేసేయాలి ఇక అక్కడ. ఇవన్నీ తెలుసుకున్నవే కదా, కొత్తవి ఏం కావు కదా. సో అట్లా. సో జబ్. తర్వాత ఇది ఏం గణం అన్నాము? భాదిగణము కాబట్టి
ఆత్మనేపది అని చెప్పాను. సో తా వస్తుంది. అవునా? అవునా కదా? ఆ, సో తా వస్తుంది. వస్తుంది. అప్పుడు ఏమైంది అది? స్థిత ఆత్మనేపదానాం ఆ, టేరే. ఆత్మనే పదానం టేరే. టేరే ద్వారా ఏ వచ్చేసింది. టే తర్వాత ఎవరు ఆ, వస్తారు? ఇదేంటిది? సార్వధాతుకం తింగ్ ప్రత్యయం కాబట్టి సార్వధాతుకం తింగ్ ప్రత్యయం అనగానే షప్ అన్ని వస్తుంది. సార్వధాతుకాల లట్, షిప్ లోట్, లంగ్, విధిలింగ్. విధులు. సో విధిలింగ ఇప్పుడు లట్ అది లట్గా చేస్తున్నాం మనం కాబట్టి కర్తరి షప్. షప్ కర్తరి షప్ రావాలి. హా. సో అప్పుడు ఏమైంది అది? జబ్ ఆ ఆ తే. తే ఇప్పుడు మనకి షప్ పరంగా ఉంది. ఏం చెప్పుకున్నాం మనము? ఆ సూత్రం ఏం చెప్పింది? నిర్మాణి అచ్చు పరంగా ఉంటే అన్నది ఇది. జబ్ ఆ తే ఏముంది అక్కడ? జబ్ ఆ తే. సో తే. అచ్చు పరంగా ఉంటే ఏం చెప్పింది అది? ఏం ఆదేశం వస్తుంది? ఆ, ఆ పరంగా ఉంటే రీ అరే ఆదేశం. ఇప్పుడే ఆ సూత్రం ఏం చెప్తుందండి? రథి జబో రచి ఏం రథి జబు చెప్తున్నాం? నుమ్మ. నుమ్మ ఆగమంగా వస్తుంది. అరే రామ ఇప్పటి వరకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే చెప్తున్నాం మనం, మర్చిపోతున్నారా? కాన్సన్ట్రేషన్ లేదా అందరికి ఎవరికి కూడా? అది. సో జబ్ అచ్చు పరంగా ఉంటే అన్నాం కదా, అచి. అవునా? ఆ, అప్పుడు సరే. ఏమొస్తుందండి ఆగమంగా? ఈ నుమ్మ సూత్రం ఏం ఆగమం చెప్తుంది? వస్తుంది. నుమ్మ నుమ్మ ఆగమంగా ఆగమం వస్తుంది. గురించి చెప్తుంది నుమ్మ ఈ ఆగమం సూత్రం. వస్తుంది. అవునా? నుమ్మ ఆగమం గురించి చెప్తుంది. మరి అచ్చు పరంగా ఉందా? జబ్బు ధాతువుకి ఉన్నది. ఉంది. ఉన్నది. కాబట్టి నుమ్ము రావాలంటే అదేంటిది? నుమ్ము ప్రత్యయం అదొకటి. ఆగమం. ఉమ్. ప్రత్యయం అని చెప్పొద్దు కానీ ఆగమమే అనాలి. సో ఈ నుమ్మ ఆగమం ఎలాంటి ఆగమం అది? మిత్. మిత్ ఆగమం. సో మిత్ మిత్ ఆగమం. ఆగమం కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టమన్నారు? మిద చోంత్యాత్ పర. ఆ సో అప్పుడు మరి అంత్యాచ్ ఎక్కడుంది? అది ఎక్కడ చూసుకుంటారు? అంగములో. ఆగమాలు ఎక్కడ వస్తాయి జాలో అన్నాను? అంగములో. అవునా? అంగంలో ఆ, సో అప్పుడు ఏమైంది అది? రిజ్ ప్లస్ ఆకారం అక్కడ ఉంది. జన్న జ కాదు, జన్న జన్న అవుతుంది జన్న కదా. సో జన్భ. జన్ను అయితే జన్నుభు అవుతుంది. జన్భ ఆ జన్భు తే. అవునా? జన్భ ఆ తే. సో అప్పుడు ఆతే ఏమైంది అది? ఇక్కడ నా కనిపిస్తుంది. జన్భతే. ఒక నిమిషం. జన్భతే ఆగండి ఆగండి, నా కనిపిస్తుంది. నా తర్వాత ఏముంది? భా ఉంది. భావం. అంగాధికారంలో ఇంకా కార్యాలు ఉన్నాయి అక్కడ కదా. ఉమ్. ఏముంది అది? నకారము ఉమ్. పకారం కలిపి అదే పవర్గం యొక్క పంచమాక్షరం మా వస్తుంది. అప్పుడు జంభ. తర్వాత జంభ అతే. ఏమైంది? జంభతే జంభతే జంభతే. 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 నేను జభతే అని రాసినట్టున్నా కదా అక్కడ, కంప్లీట్ గా రాయలేదు. అవునా? జంభతే రావాలి అక్కడ. అర్థమైందా అండి? జంభతే అర్థమైందండి. సో అది ఆ విషయం చెప్తుంది ఆ సూత్రం. ఎవరన్నా చెప్తారా ఇప్పుడు? రథి జభో రచి ఏం చెప్పిందో ఒకసారి చెప్పండి ఎవరైనా. రది జబో రచి అచ్చు పరంగా ఉంటే నుమ్మ ఆగమం వస్తుందని చెప్పింది. ఉమ్. మరి ఇప్పుడు ఏముంది? అదంతా కంప్లీట్ గా చెప్పేసేయండి. అచ్చు పరంగా ఉందండి మనకు, అందుకే నుమ్మ ఆగమం వచ్చింది అక్కడ. జంబతే వచ్చింది. మొత్తం ఎట్లా చెప్తారు మీరు? జబ్ అనే ధాతువు జబ్ జభి. జభి జభి. గాత్ర వినామే అంటే ఏంటి? ఆవలించడము. అవునా? ఆవలించడము అనే అర్థంలో ఈ ధాతువుని వాడుకుంటాము. సో ఆ జభి అనే ధాతువులో ఈ ఈదిత్ అయినటువంటి ధాతువు అది. అవునా? ఏంటిది? జభి. ఈదిత్. ఈదిత్ అంటే ఈ కారము ఎత్తు సంజ హలంత్యం అనే సూత్రం ద్వారా. అవునా? సో ఈదిత్ తర్వాత అప్పుడు ఏమైంది? అది మనకి ధాతువు జభ్గా మారింది. ఈ జభ్గా మారిన తర్వాత ఇది భాదిగణ ధాతువు కాబట్టి షప్ పరంగా ఉంటుంది. షప్ పరంగా ఉంది అంటే అజాది ప్రత్యయం, వికరణ ప్రత్యయం అయింది అక్కడ. అజాదిది అయింది. అవునా? ఇక్కడ ఇదంతా కూడా ఇక ప్రత్యయం కిందకే వస్తుంది కదా. అజాది ప్రత్యయం అయింది. అజాది ప్రత్యయం అయ్యేసరికి మనకేం కావాలి? జబ్బు ధాతువుకి అంగంలో ఏం కావాలి? అరే చెప్పండి. నుమ్మాగమం కావాలి. ఏమైందండి?
అర్థమైతే లేదా లేకపోతే అందరు మ్యూట్లో ఉన్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందండి. మ్యూట్ లో ఉన్నాం ఎందుకంటే అచ్చా కొంచెం అచ్చా. డిస్టర్బెన్స్ ఉందని. ఓకే ఓకే నుమ్మాగమం కావాలి. సో నుమ్మాగమం కావాలి అంటే ఇది ఎలాంటి ఆగమమో, ఆగమం అని పేరు రాగానే అది ఎలాంటి ఆగమము అనే ప్రశ్న మనకి రావాలి. ఓకే, ఉమ్, ఉమ్. ఎలాంటి ఆగమము అంటే ఏంటది? మకారం మిత్ ఎత్తైనటువంటిది. అయినా. సో దాన్ని ఏమన్నాము? మిత్. మిత్. ఇప్పుడు ఇక్కడ మనము ఈ దిత్ అని చెప్పేసరికి మనకి ఇక్కడ కూడా అర్థమైంది ఏమని, అది మిత్ అనేది. అందుకే మనం ఏం చేయాలి, ఇది ఇత్ సంజలు చేసిన తర్వాత దానికి ఆ పేరు అది చెప్పండి. ఓకే, ఉమ్, పేరని ఉమ్, కాదు కానీ, సో దాన్ని కలిపి ఉమ్. చెప్పండి. ఉమ్? ఓకే. ఇకారం ఇత్ అని చెప్పే కంటే ఇదిత్ అట్లా చెప్పండి. ఉమ్, ఇదిత్ ఉమ్, హలంత్యం ద్వారా, అంతే, ఉమ్, అయిపోయింది అక్కడ. ఉమ్, ఇత్ ఉమ్, సంజ హలంత్యం ద్వారా అని చెప్పేసిండ్రు మీరు. ఉమ్, అర్థమైందా? ఉమ్, హా, ఇదిత్ రిదిత్ ఉదిత్ అట్లా అయిపోయింది అక్కడ. ఇత్ సంజ వచ్చేసింది ఆ లెటర్కి అని చెప్పేస్తున్నారు మీరు. ఓకే, ఉమ్, అదండి. ఉమ్. సో కాబట్టి అలాగా మరి దాన్ని ఎక్కడ పెట్టాలి అంటే ఏమన్నారు? అంత్య మిదజ. అచ్. అంత్యాచ్చు మిత్ అంత్యాచ్చు అయినటువంటిది. ఇక్కడ చూడండి, మీద చోంత్య మనం సూత్రాలను ఎట్లా అర్థం చేసుకొని చూడండి. ఉమ్, మీద చోంత్యాత్ పరహ, మీద చోంత్యాత్ పరహ అన్నారు అవునా? ఇక్కడ ఏం చెప్తున్నారు? అంత్యాత్ అంటే ఏంటి? ఉమ్, అంత్యాత్ ఏంటిది అది? అచ్. ఉమ్. అంత్య అచ్ పరహ. అంత్య అచ్ పరహ అంటే ఏంటి? పరహ అంటే అంత్యాచ్చు చాలాసార్లు తర్వాత చెప్పుకున్నాం. తరువాత పరము. అంత్య అచ్ పరహ మిత్ తర్వాత భవతి. మిత్ ఎక్కడ వస్తుందంట? అంత్య అచ్ అచ్చు తర్వాత. పరహ మిత్ భవతి. అయిపోయింది. ఉమ్, సూత్రాన్ని ఎలా చూసుకోవాలో వెనక చివరి నుంచి చూసుకోవాలి. అంత్యాత్ అచ్ పరహ మిత్. ఉమ్. ఇంకేం యాడ్ భవతి చేస్తారు క్రియ? భవతి. భవతి. భవతి హా. అంత్యాత్ అచ్ పరహ మిత్ భవతి. భవతి. ఉమ్, ఓకే, ఉమ్, ఇక నంబర్స్ వేసుకోండి. అంత్యాత్ అచ్ పరహ మిత్ భవతి. ఒక క్రియను యాడ్ చేయాలి కదా, అందుకని భవతి. ఓకే, ఉమ్. సూత్రాలన్నీ కూడా అట్లాగే మీకు చూస్తుంటే మీకు అది డెఫినేషన్ని మీరు చెప్పగలుగుతారు. ఓకే, ఉమ్, లేదా ఉమ్, ఏం చేస్తాము, వాటి యొక్క విభక్తులను చూసుకుంటూ అలా చెప్తాము. అర్థమైందా? ఉమ్. సరే, ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఇది నిన్ననే చెప్పుకున్నాం మనము. ఇప్పుడు కొంచెం రివిజన్ లాగా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు తర్వాత ఏముంది చూడండి, తర్వాత ఏముంది? కృప సామర్థ్యే 15వది. ఇక్కడ చూడండి, కృప సామర్థ్యే కృపాయాం గత్యౌచ. దీనికి అర్థ సందర్భాలు ఇవి. సామర్థ్యే కృపాయాం గత్యౌచ. అర్థమైందా? సో సామర్థ్యే కృపాయాం ఏమైంది ఇక్కడ? సామర్థ్యే సామర్థ్యం యందు, కృపాయాం కృపయందు, గత్యౌ అంటే గతి యందు, చ అంటే ఇవన్నిటిలో కూడా కదా. అంటే ఏంటి? దయ చూపడం, సమర్థుడు అవ్వడం. తర్వాత గతి, గతి అంటే ఏంటిది? వెళ్ళడం అనే అర్థములో ఏమొస్తుంది? ఈ కృప ధాతువులో అనే ధాతువు వస్తుంది. ఈ కృప ధాతువుకి కృపధాతువు వస్తుంది అనమాట. ఈ అర్థాలలో కృపధాతువు వస్తుంది. అర్థమైందా? తర్వాత ఇప్పుడు సూత్రం ఏం చెప్తున్నారు? సూత్రం ఏంటది? చదవండి. కృపోరోలహ ఆ, కృపోరోలహ. రోలహ అంటే ఏంటి? క్రిపో. చూడండి, క్రిపో క్రిపో రో లహ లహ. ఇది విడదీయండి. క్రిపో రో లహ. చెప్పండి. కృపః తర్వాత
మీకు తెలిసిందే అది. కృపః ర ఇప్పుడు ఓకారం ఉన్నా రేఫ ఉన్నా ఏం చెప్పుకున్నాము? రహ విసర్గ. విసర్గ రహ విసర్గ వస్తుంది. స్ కృపః వస్తే విసర్గ అని చెప్పుకున్నాం. ఇక్కడ కృపో రహ అంటే కృపః. తర్వాత కృపః రో రహ 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 లహ లహ అంటే ఒకటి ప్రథమ ఒకటి షష్ఠి అయి ఉంటది. అవునా? రహ లహ భవతి. రహ లహ ఆ. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈ కృపః ఇది ఎలా ఉంది? కృపః ఉమ్. అదొక ఏమన్నా మనకు ఇప్పుడు మనం చేస్తుంది ధాతువుల గురించి కదా, ధాతువు అంటే ఆ ధాతువు గురించి క్రియ చెప్తున్నారు. అంటే ఏంటి? ఆ ధాతువు గురించి ధాతువు. చెప్తున్నారు. అంటే ఏంటి? ఆ ధాతువులో మార్పులు జరుగుతున్నాయి. అవునా? సో ఇప్పుడు అది పంచమి కావచ్చు, షష్ఠి కావచ్చు. అవునా? తర్వాత తర్వాత ఇక్కడ రహ రహ అనేది లహగా మారుతుంది. అంటే రా అనేది రేఫ లాగా. అనేది లాగా మారుతుంది. సో అప్పుడు ఏంటి? రేఫ అనేది ఏమైంది? ఏ విభక్తి? ప్రథమ అవుతుంది. ప్రథమ అవుతుంది. ఏంటి? ప్రథమ కాదు, షష్ఠి అవుతుంది కదా. ఆ షష్ఠి షష్ఠి. ఆదేశం ఏది? లా. లహ లహ ఆదేశం. సో అది ప్రథమ. ఓకే. సో ఇప్పుడు మరి ఇందులో మనకి రేఫ ఎక్కడ కనిపిస్తుంది? ఇందులో కనిపిస్తుంది, కృపలో కనిపిస్తుంది. కృపలో ఉంది. రేప ఎలా కనిపిస్తుందో నేను చెప్తాను. రేప కనిపించట్లేదు అసలు అయితే కదా. రికారం ఉంది కానీ అక్కడ. వినండి, నేను ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ మీకు స్పష్టమవుతుంది ఇక్కడ. అర్థమైందా? స్పష్టమవుతుంది. దీన్ని ఎలా పలకాలి అనేది మీకు స్పష్టమవుతుంది. మంచిగా వినండి. ఇప్పుడు ఈ సూత్రం ద్వారా మీకు రేపని ఎలా ఇది రికారాన్ని ఎలా పలకాలో స్పష్టమవుతుంది. ఓకే. సో ఇప్పుడు కృపః అన్నాం. మనం ఏమన్నాము? కృపః. కృపః. సో కృపః అన్నప్పుడు క్రి అన్నప్పుడు రి అన్నప్పుడు దాంట్లో ఏమేమి వినిపిస్తున్నాయి? కకారము రికారం. ప్రకారము ఇకారం లాగా వినిపిస్తుంది కదా. ఈ అంటున్నాం, రి అంటున్నాం. అవునా? ఇలాగా వినిపిస్తుంది మనకు. అవునా? అంటే ఏంటి? రా అనేది ఉంది అనేది అర్థమైందా? అందుకనే ఏమన్నారు? కృపః కృపః రహ లహ. అర్థమవుతుందా? మరి ఇక్కడ రేఫనే లేదు. మరి రేఫ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనకు డౌట్ వస్తుంది. మరి నువ్వు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేయకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు అనే డౌట్ వస్తుంది. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉంటే అందులో ఉన్నది అనే విషయం అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది మీకు? దీన్ని ఎలా పలకాలి అని అర్థమైంది. అర్థమైందా? సో రి అని పలకాలి. ఓకే. రి అని పలకాలి. రు అంటే రు అన్నాం రేఫ్ అనుకోండి. అవుతుంది. రేఫ్ అయిపోతుంది. సో అట్లా వ్యంజనం అయిపోతుంది. సో అలా అయితే ఇప్పుడు కృపః రహ లహ. సో అయితే ఇక్కడ ఏమంటున్నారు? దీనికి రేఫకి ఏమొస్తుందంట? లకారం వస్తుంది అని చెప్తున్నారు. ఓకే. అది ఎప్పుడు మరి? ఆదేశమే. వన్ ఉంది అంటే ఆదేశమే కదా. ఇది షష్ఠి, ఇది కూడా షష్ఠినే ఇక్కడ. ఓకే. కృపః అనేది ధాతువు కూడా షష్ఠిలో ఉంది. ఎందుకు? ఇది షష్ఠిలో ఉంటేనే కదా మన ఇందులో రేఫ ఉన్నది. అవునా? సో ఈ షష్ఠిలో ఏదైతే ఉందో ధాతువు, ఆ ధాతువులో ఉన్నటువంటి రేఫకి అర్థమవుతుందా? ఆ ధాతువులో ఇప్పుడు రెండు షష్ఠిలో ఉన్నాయి. దాన్ని ఎలా మనము కంబైన్ చేసుకొని ఒక పదంలో అర్థవంతమైనటువంటి వాక్యాన్ని తయారు చేసుకోవాలి చెప్పండి. కృప అనే ధాతువులో ఉన్నటువంటి రేఫ. అర్థమవుతుందా? కృప ధాతోః ఏమన్నాం ఇక్కడ? ఉన్నటువంటి ఏం చెప్పాలి? స్థితస్య. స్థితస్య. దాన్ని రేఫని ఏం చెప్పాలి? రేఫ అంతే కదా. రేఫస్య. ఈ షష్ఠి కదా. దానికి ఏమైతుంది? లహ ఆదేశః భవతి. అంతే. అయిపోయింది. ఆదేశః భవతి. అయిపోయింది. అర్థమైందా?
ఉమ్. సో అదనమాట. అంటే ఇప్పుడు దీంట్లో కృపలో ఏమైపోయింది, అది కృప అనేది క్లిప అయిపోయింది. క్లు లిప. ఆ, ఉమ్. ఆ, ఉమ్. ప క్లుప అయిపోయింది. ఉమ్. అర్థమైందా? ఉమ్. ఉమ్. సో ఇప్పుడు క్లూ తర్వాత మనకి జస్ట్ రేప్ అని అన్నాము, మళ్ళీ ఇంకా రీ అనేది ఉంది ఇంకా, అవునా? ఇది రీ ఉంది, క్లరీ అయింది ఇప్పుడు. అర్థమైందా? ఉమ్. ఉమ్. ఆ. సో క్లరిప అయ్యిందనమాట అది. లిప. సో మరి లిప. ఇది ఇలా కావాలి అంటే పరంగా ఏముండాలి, దీని గురించి ఏమీ చెప్పలేదు. అర్థమైందా? ఏమీ ఉమ్. చెప్పలేదు అంటే ఏమర్థము? ఏమన్నా అనుమతి. ఉండొచ్చు. ఇక్కడ ఉమ్. ఏమున్నా సరే ఇది ఇలా మారిపోతుంది. ఉమ్. అర్థమైందా? ఉమ్. ఉమ్? కానీ ఇక్కడ ఉమ్. ఉమ్. ఈ రీ ఉన్నప్పుడు రేప పోయింది అంటే మళ్ళీ రీ పెడితే రేప పోయినట్టు ఎలా అవుతుంది? అర్థం కాలేదు. మీరు ఇప్పుడు మనకి ఇది ఇది ఏదైతే ఉందో, ఈ శబ్దం ఏదైతే ఉందో దీన్ని మనము ర్ అని పలుకుతాం కదా, అవును. అవునా? సో ఉమ్, అంటే ఏంటి, ఈ రీ అనేది ఏదైతే ఉందో రీలో రేఫ యొక్క భాగము కూడా ఉంది. ఓకే. అర్థమైనా? రెండు పోలేదు, రెండు ఉన్నాయి అందులో. రేప ఈ ఉంది అంతే కదా. ఆ, ఈ అని కాదు కానీ, సో ఇది దీన్నే పలకడం, పలికే పద్ధతిలో అది కదా రీ అంటాం, ఓకే. అవునా? సో ఉమ్, అంటే ఈ ఇది ఏదైతే ఉందో రీ అనేది లెటర్ ఏదైతే ఉందో ఆ ఉమ్, లెటర్లో రకారము కూడా ఉంది. ఓకే. అర్థమైందా? విల్ కన్క్లూడ్ హియర్. ఓకే. ఆ, సో ఆ, ఈ రీలో రకారము కూడా ఉంది అనే ఓకే. విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకని అప్పుడు ఓకే. ఏమైంది, అది రీకి అర్ర అయింది. ఎందుకు పెడుతున్నాము అర్ర అని? రేప ఉంది కాబట్టి. ఆ, అర్థమైందా? సరే. అవును. అప్పుడు మీరు అక్కడ ఈ రకారానికి లకారం వచ్చినప్పుడు ఉమ్, ఓన్లీ ఈ ఉండాలి కదా, మళ్ళీ రీ ఎందుకు పెట్టారని నేను అడుగుతున్నాను క్వశ్చన్. రీ పెట్టలేదండి. ఇప్పుడు క్లూ ఉంది. సో నేను ఇది ఏమన్నాను, రు తర్వాత రి ఇట్లా అన్నమాట. అర్థమైందా? ఇది. సో ఈ రీని రేఫతో సహా పలుకుతున్నాం. అర్థమైందా? అది. అప్పుడు ఈ రీకి ఏమైంది, లా ఆదేశం వచ్చింది. తర్వాత ఈ రీ ఓకే. ఉంది కదా ఇంకా. అవును. అర్థమైందా? ఇక్కడ కొంచెం ఓకే. ఎనీవే తర్వాత చూద్దాం. Please ఇది go ahead. కొంచెం మీకు అర్థం కావడానికి టైం పడుతుంది. ఏంటంటే ఆ, దాన్ని పలికే విధానములో రేఫ ఉమ్, కూడా వస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే. అర్థమైందా? సో రేఫ ఉమ్, కూడా వస్తున్నప్పుడు ఆ రేఫకి ఏం ఆదేశం వచ్చింది, లకారం ఆదేశం వచ్చింది. ఓకే. తర్వాత రీ అనేది అలాగే ఉంది కదా. అంటే మీరు ఇప్పుడు ఉమ్. ఇది చెప్పింది అలాగే. ఉమ్, యు ఆర్ నాట్ ట్రైంగ్ టు క్రియేట్ ఎనీ న్యూ మెథడాలజీ వాట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. అక్కడ ఉన్నది మాకు అర్థం అవట్లేదు అంటే మీరు చెప్పినప్పుడు విల్ గో హెడ్, దాన్ని కొంత ముందుకెళ్తే అర్థం అవుతుంది కదా. ఏముంది పెద్ద అంతే. విషయం. సో ఇప్పుడు అదే అయితే ఇప్పుడు కకారానికి తర్వాత ల్ రే క్ల్రీ ఉమ్, ఇలా ఉమ్, వచ్చింది. సో ఉమ్, క్ల్రిప్, క్ల్రిప్, ఓకే, ఉమ్. అలా వచ్చిందనమాట. క్లిపో రో లోపహ, రోలహ, క్లిపో రోలహ, రోలహ అనే సూత్రం అది. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ క్రిప్ అనేది ఏమైపోయింది, అది క్లిప్ అయిపోయింది. అర్థమైందా? ఉమ్. సో ఇప్పుడు మరి ఇది ఎక్కడ పరంగా ఏముండాలి అని ఏమన్నా చెప్పారా? లేదు, చెప్పలేదు. ఏం చెప్పలేదు. సో కాబట్టి ఏం చేయొచ్చు, అంతే, పదము కావాలి అంటే మిగతా ఇంకేం రావాలో అవి వస్తేనే. ఇప్పుడు క్రిప్ అనే ధాతువు ఇది భాదిగణంలో ఉన్నటువంటి ధాతువు. సో షప్, ఉమ్. అవునా, ఇక్కడ షప్ ఉంటుంది. తర్వాత తర్వాత ఇక్కడ టిప్. ఏముంటుంది, షప్పు, టిప్. టిప్. సో ఇది ఎలాంటి గణంలో ఉన్నటువంటి ధాతువు, అది తే ఉంటుందా, కలిపి భాదిగణం. తే అన్నాం మనం, అవునా? సో భాదిగణం. సో త అంటే ఆత్మనేపది కదా. అవును. సో ఈ ఆత్మనేపదికి ఏమైపోయింది, తే అయ్యింది. టిత ఆత్మనేపదానం టే, తే ఆత్మనేపదానం తే. భాగానికి ఏకారం వచ్చింది. షప్పులో ఏముంది, ఆ. తర్వాత ఇప్పుడు ఈ క్రిప్ అనేది ఏం కావాలి ఇప్పుడు, క్ల్రిప్, క్ల్రిప్. క్ల్రిప్, క్ల్రిప్. క్ల్రిప్. ఆ తే ఏమైంది అది, క్లిప్. క్లర్ ఆతే క్లర్. క్లిప్. క్ల్రిప్ అతే. క్ల్రిపతే అయింది, అవునా? సో క్ల్రిపతే క్ల్రిపతే. అని కాకుండా మనకి ఏమొస్తుంది ఇప్పుడు మరి, క్రిప్ అనే గుణం ధాతువు వస్తుంది అది కదండి, అలాగే ఉంటుంది. ఆర్ధాత్వం కదా పక్కన.
అర్ధధాతుకము. సో అప్పుడు సారధాతు ఏమవుతుంది అది? గార్ధాతుంది కదా, కాబట్టి సహజం ఏమవుతుంది అది? గుణం అవుతుంది. గుణం అవుతుంది. సో అప్పుడు ఏమైంది అది? ఆ, రికారానికి గుణము గుణం ఏంటిది? అదంతా అంగానికే అర్ర కదా. అర్ర అవుతుంది, రీకి అర్ర గుణం. అవుతుంది కదా. రీకి గుణం రీకి అండి. అల్ అర్ర స్త్రీకి అవుతుంది, అర్ర గుణం అవుతుంది. ఉపదాకది అవుతుంది అది. అల్ అల్ ప. అల్ల. ఆ, ఉపధాలోనే ఉందండి అది. అవును. తర్వాత ఆ తే. సో ఇప్పుడు ఏమైంది అది? క్లిపతే. ఆ చదవండి. క్ క ఆ ల్ ప ఆ తే. కల్పతే. కల్పతే. క్లపతే. క్లపతేనా? అమ్మ మంచిగా చదవండి. మీరు పక్కన మీరు కింద రాసాను చూడండి. క్ ఆ, తర్వాత ఆ, ఏముంది? కల్పతే. కల్పతే. ఉమ్. కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు కల్పతే. మీకు ఇంకోటి వేరే వైట్ పేజ్ తీసుకొని చూపిస్తాను. ఉమ్. సో ఇప్పుడు ఏమన్నాము? క్రిపో రోలహ. పోరోలు. అవునా? సో ఈ క్రిపో రోలహ ఏం చెప్తుంది చెప్పండి, నిర్వచనం చెప్పండి. దాని డెఫినేషన్ ఎట్లా చెప్తారు మీరు? క్రిపోరోల. కృపః ఉమ్. రహ లహ. Defini- ఆ? కృపః ఉమ్. రహ లహ. ఉమ్. సో అట్లా కాదు, దాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదమ్మా, చెప్పండి అది. కృపధాతోః. క్రిపధాతోః ఉమ్. రహ లహ భవతి. బ్రహలహ భవతి కాకుండా ఏమనాలి? రస్య. రస్య రికారస్య. రస్య అంటే ఏంటి? రికారస్య. రేఫస్య. రస్య. రే ఇక్కడ ఏమంటాం దీన్ని? రేఫ అంటాం. రేఫస్య లహ భవతి. అర్థమైందా? క్రిపో రేపస్య స్థానే లహ ఆదేశం భవతి. క్రిప్ధాతోః. క్రిప్ధాతోః రేఫస్య. రేప స్థానే అన్నా కూడా సరిపోతుంది. ఉమ్. రేఫస్య లహ భవతి. రేపస్య స్థానే అనపోతే అది కరెక్ట్ అది కదా కదా. రేఫానికి లకారము వస్తుంది, లా వస్తుంది. ఉమ్, అర్థమైందండి? ఉమ్, ఎందుకు కాదు? ఇప్పుడు స్థానే అని లేకపోతే ఎందుకు కాదు అది? ఓకే గుర్తుందా? రేఫానికి కదా. ఉమ్, ఉమ్, అంటే రేప స్థానములో అని కూడా చెప్పొచ్చు. స్థానే అంటే స్థానములో కదా. ఓకే ఓకే. రేప స్థానములో, రేపకి, అది కూడా అదే చెప్తుంది కదా. రేపస్య. సో రేపకి నేను కిన్కున్ నేను యొక్క నేను ఆ, యొక్క అని తీసుకొని అదే ఆలోచించాను. అదే కిన్కున్ యొక్క అన్ని మూడు వస్తున్నాయి కదా. సో అదే అదనమాట. అదే.